గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్యుమెంటరీ అంటే అది నిజంగా రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక ఇష్యూ గురించి. సత్యం రామలింగ రాజు రైడింగ్ ద టైగర్ పేరుతో బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు రన్ అవుతోంది. దానికి సంబంధించే కోర్టు దాకా వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే కొన్నేళ్ల తర్వాత అది నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు సిరీస్లో భాగంగా వచ్చింది. యాక్చువల్గా డాక్యుమెంటరీలో చూపించిందంతా నిజమేనా? దేన్నైనా ఎలిమినేట్ చేశారా? కావాలని స్పైస్ కోసం ఇంకేదైనా యాడ్ చేశారా? ఆ కాలంలో వరుసగా సత్యంకి సంబంధించి అన్ని ఎపిసోడ్స్ని దగ్గరుండి కవర్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. సో ఆబ్వియస్గా మీరైతే డాక్యుమెంటరీ చూశారు, నేను చూశాను. కాకపోతే మీరు చాలా దగ్గర నుంచి చూశారు, కార్పొరేట్ సైడ్లో అది కవర్ చేశారు. సత్యం అనగానే మన అనే ఒక ఫీల్ కనిపించేది. మిగతా ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్, విప్రోలు ఇవన్నీ ఉన్నప్పటికీ మనవాడు ఒక తెలుగు, ఒక ప్రైడ్ అనే ఒక ఫీల్ ఉండేది. ఒక రైజ్ నుంచి సడన్గా ఫాల్ అనేది, అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? సత్యం కుప్పకూలిపోయింది దానికంటే చాలా బాధ అనిపించిందండి. ఓకే, ఎందుకంటే మీరు మన అనుకున్నారు కదా, అలాగే అందరం అనుకున్నాం. మనం ఎంత రిపోర్టింగ్ చేస్తున్నా, ఎంత జర్నలిస్టులుగా ఉన్నా మనకి పర్సనల్గా లైక్స్, డిస్లైక్స్, ఇమోషన్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా నేనేం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే టైప్ కాదు. సో ఐ వుడెంట్ అరే నా స్టాక్ నష్టపడింది అనే బాధ ఏం లేదు, నాకు ఇంత నష్టాలు వచ్చాయి అనేది కూడా ఆలోచించాను. అలాంటి బాధ ఏం లేదు. ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ హైదరాబాద్. ఒక మరక ఎప్పటికీ పెద్దది స్కార్. యాక్చువల్గా మరక కూడా కాదు, స్కార్. అది అలా ఉండిపోయింది. అండ్ దాన్ని ఎవరు ఎలిమినేట్ చేయలేరు ఇంకా. ఎందుకంటే రైజ్ ఆఫ్ సత్యం ఒక హైదరాబాద్ మెడలో మణిహారం లాంటిది. అట్లాంటిది అది కొలాప్స్ అవ్వటం అనేది ఒక స్కార్ లాగా ఉండిపోయింది. అదొక కొంత బాధ కలుగుతుంది. దీనికి ఈ సత్యం కంప్యూటర్స్ అనేది 87లో స్టార్ట్ చేశారండి. అంటే సత్యం కంప్యూటర్స్ కాదు, యాక్చువల్లీ సత్యం ఇట్స్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ. కన్స్ట్రక్షన్ కంపెనీగా 87లో స్టార్ట్ అయింది. మారేడుపల్లిలోనే ఎక్కడో. ఓకే, అక్కడి నుంచి ఈ మేఫైర్ బిల్డింగ్స్లోకి మారింది అది. అక్కడ సత్యం కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, అది సత్యం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ, సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్, అది దాని పేరు. అక్కడ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే 88లో స్టార్ట్ అయినప్పుడు వర్క్ అమెరికన్ కంపెనీస్ నుంచి వర్క్ తీసుకొని దాన్ని ఇక్కడ ఆ వర్క్ ఇక్కడ చేసేవాళ్ళు, చేసి వాళ్ళకి పంపించేవాళ్ళు. అది అంటే ఎలా అంటే ఒక ఇప్పుడు మన ఆఫీస్లో పని ఇక్కడికి రాకుండా ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల కూర్చొని చేస్తే, ఒక రిమోట్ ప్లేస్లో కూర్చొని చేస్తే పని సవ్యంగా జరుగుతోంది అనుకుంటే 10 కిలోమీటర్లు అయితేనేంటి, 1000 కిలోమీటర్లు అయితేనేంటి, ఈ కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది. అక్కడ ఒక నమ్మకం డెవలప్ చేసుకున్నారు. అక్కడ ఈ కాన్సెప్ట్ డెవలప్ అయింది. 10 కిలోమీటర్స్ అయితేనంటే, 100 కిలోమీటర్స్ అయితేనంటే, 1000 కిలోమీటర్స్ అయితేనంటే. సో రిమోట్లీ సర్వీసెస్ క్యాన్ బి మేనేజ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్యూటర్స్ అనే విషయాన్ని అర్థం చేసుకొని అసలు ఈ దేశంలో సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ యాక్టివిటీకి ఆద్యుడు రామలింగరాజు గారు. ఆయన కనిపెట్టారు దాన్ని. ఈ అవుట్సోర్సింగ్ సర్వీసెస్, ఆఫ్షోర్ బిజినెస్ అనేదాన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హ్యాండిల్ చేయగలుగుతుంది అనే విషయాన్ని ఆయనే, హీస్ ది పైనీర్ ఇన్ దట్. అండ్ అక్కడి నుంచి ఇది అమెరికన్ కంపెనీస్కి ఆ సర్వీసెస్ ఇవ్వటం మొదలుపెట్టారు. చిన్నగా అమెరికాస్ బోత్ నార్త్ అండ్ సౌత్లో తక్కువ అనుకోండి, నార్త్ అమెరికన్ బిజినెస్. అండ్ ఫ్రమ్ దేర్ యూరోపియన్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేశారు. తర్వాత మిడిల్ ఈస్ట్, దెన్ ఏషియా పెసిఫిక్ రీజియన్, దెన్ ఆస్ట్రేలియా. ఇట్లా వరల్డ్ ఓవర్ దే హ్యావ్ స్ప్రెడ్ దేర్ టెంటకిల్స్. అండ్ చాలా కంపెనీస్ నుంచి ఆర్డర్స్ రావడం, అక్కడి నుంచి
ముందర అవుట్ సోర్స్డ్ యాక్టివిటీ వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టేవాళ్ళు. తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళారు. అది చిన్నగా పెరుగుతూ ఉన్న కాలంలో 96-97 వచ్చేటప్పటికి సడన్గా కంప్యూటర్స్లో ఈ ప్రోగ్రామింగ్లో 010100 2000 ఇయర్ 2000 Y2K ప్రాబ్లం. అంటే 31 డిసెంబర్ వరకు 31/12/99 నడుస్తుంది. ఆ నెక్స్ట్ 00 అది 2000కి తీసుకుంటుందా, 1000కి తీసుకుంటుందా, యాక్చువల్ 0000కి తీసుకుంటుందా అనేది తెలియలే. అవును, ఆ టైంలో మొత్తం అంతా ఒక సంక్షోభం ప్రపంచం అంతా కూడా దీని మీద కన్ఫ్యూజ్డ్గా ఉండినారు. ఉండినప్పుడు చాలామంది కంప్యూటర్ విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కొన్ని ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఆపర్చునిటీస్ దొరికి వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి దీన్ని అడ్రస్ చేస్తే అదృష్టవశాత్తు అది ఎక్స్పెక్ట్ చేసిన క్రైసిస్ క్రియేట్ చేయలే. 2000నే తీసేసుకుంది. అది లోపల ఏవో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయవలసినవి చేశారు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సాఫ్ట్వేర్లోకి అట్రాక్ట్ అవ్వడానికి, అంటే ఇంతమంది కావాల్సి వస్తారనే ఊహతోని ఇది చేయటం అనేది జరిగింది. సత్యం కంప్యూటర్స్ దాన్ని బాగా అడ్వాంటేజ్ని బాగా వాడుకున్నారు. అంటే తప్పు కాదండి. దే ట్యాప్డ్ ది మార్కెట్ పొటెన్షియల్ అండ్ యూటిలైజ్డ్ దట్ ఆపర్చునిటీ టు గ్రో బిగ్గర్. అట్లనే అన్ని కంపెనీలు కూడా, ఇన్ఫోసిస్ పెరిగింది, టీసీఎస్ పెరిగింది, విప్రో పెరిగింది. ఇంకా మన దగ్గర చాలా పత్ని కంప్యూటర్స్, ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. అప్పటికే ఈ టెక్ మహీంద్రా ఇవన్నీ ఉన్నాయి, ఎల్ఎన్టీ సాఫ్ట్వేర్, ఇలా అందరూ ఉన్నారు ప్లేయర్స్. అది అయిన తర్వాత సాఫ్ట్వేర్ సర్వీసెస్లో సత్యం హ్యాస్ బిల్టప్ ఇట్స్ స్ట్రెంగ్త్, బాగా ఎమర్జ్ అయింది. స్ట్రెంగ్త్ సర్వీసెస్లో పెంచుకున్నారు. ఇక వీళ్ళు ఎప్పుడైతే సర్వీసెస్లో గట్టిగా డైవర్స్ అవుతున్నారో, టీసీఎస్ పేరే అది, సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో అందరూ సర్వీసెస్లోకి వెళ్ళారు. ఆ అవుట్సోర్స్డ్ సర్వీస్ యాక్టివిటీని ఆఫ్షోర్లో చేసి వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. అక్కడ కూర్చొని చేయవలసిన వాళ్ళు కొంతమందికి ఆన్ సైట్ ఇచ్చి అమెరికా పంపిస్తుండేవాళ్ళు. ఇక్కడ నుంచి దోస్ హూ హ్యావ్ ఎక్సెల్డ్, ఇక్కడ దీనికి సంబంధించి ఫెమిలియారిటీ వచ్చిన వాళ్ళు అక్కడ పంపిస్తుండేవాళ్ళు. ఇది సాఫ్ట్వేర్ సినేరియో. ఇక కొంతకాలం అయిన తర్వాత నుంచి అదొక బిజినెస్ లాగా గట్టిగా జరగడం, అండ్ ఆ బిజినెస్ కూడాను కొన్ని వందల కోట్ల రూపాయల్లో జరగడం ఇలా నడుస్తున్న ప్రక్రియలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్కి గ్లోబల్గా ఒక ప్రెషర్ అవుట్ ఉంటుంటుంది. ప్రతి క్వార్టర్కి రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చినప్పుడు నేను బాగా చేశాను, పోయిన క్వార్టర్లో బాగా చేశాను అని చూపించుకోవాలి. ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉంటుంది. మరీ దెబ్బలు తగిలేస్తే తక్కువ పడిపోయినప్పుడు తక్కువ చూపిస్తారు కానీ, అంటే వాస్తవాలను భారీగా దాచిపెట్టలేరు కానీ, బట్ కొంత షుగర్ కోట్ వేసి నేను బాగున్నానని చూపించే ప్రయత్నం అన్ని కంపెనీలు చేస్తాయి. దట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ సాఫ్ట్వేర్. ఆల్ ద కంపెనీస్ దట్ ఆర్ లిస్టెడ్ ఆన్ ది బోర్సెస్, స్టాక్ మార్కెట్స్. ఇక అది అయిన తర్వాత కొంతకాలానికి లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావటం, తర్వాత ఎన్వైఎస్సిలో లిస్ట్ కావటం, నాస్డాక్లో లిస్ట్ కావటం, అంటే గ్లోబల్గా కంపెనీని లిస్ట్ చేసే కార్యక్రమం కొన్ని కంపెనీలు మొదలుపెట్టాయి. హైదరాబాద్ నుంచి సత్యం కంప్యూటర్స్ అండ్ డాక్టర్ రెడ్డీస్, ఈ రెండు కంపెనీలు చేస్తుండేవి ఏది లిస్టింగ్. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ ఫండమెంటల్స్ గట్టిగా ఉన్నాయి. సో వాళ్ళు దే స్ట్రాంగ్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ స్ట్రాంగర్. ఇప్పటికి కూడా దిట్టమైన కంపెనీ నుంచి అలాగే ఉన్నారు. అంటే వాళ్ళకి మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, బిజినెస్ ఇబ్బందులు, వాటిని వాళ్ళు డైరెక్ట్గా బయట చెప్పగలిగారు. ఇక్కడ సత్యం కంప్యూటర్స్ అలా ఎప్పుడు చెప్పాల. నెక్స్ట్ ప్రతి క్వార్టర్కి మీటింగ్స్కి రిజల్ట్స్కి కొన్ని కంపెనీలను ఎక్వైర్ చేసినట్టుగా చూపించేవాళ్ళు. ఇగో $1 మిలియన్ పెట్టి ఈ కంపెనీ కొన్నాం, $1 మిలియన్ పెట్టి ఈ కంపెనీ కొన్నాం, మన కంపెనీలో కంప్లీట్గా మెర్జ్ చేసేసుకుంటున్నాం అని చెప్పి దానికి ఒక ఇంటిగ్రేషన్ టీం ఏర్పాటు చేసి అట్లా చేస్తుండేవాళ్ళు. ఏ కంపెనీస్ అయితే కొన్న వాటిలో అన్నీ నిజం కావు. కొన్ని బ్యాంక్రప్ట్ కంపెనీస్, కొన్ని ఆన్ పేపర్ కంపెనీస్ని, షెల్ కంపెనీస్ని కొన్నట్టుగా చూపించారు. చూపించిన తర్వాత ఒక కన్సాలిడేషన్కి వచ్చి $1 బిలియన్ టర్నోవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్లో ఫస్ట్గా అనౌన్స్ చేసింది
సత్యం. Mm. అప్పటికి $1 బిలియన్ మార్క్లో $1 బిలియన్ అండ్ అబవ్ మార్క్లో ఉన్నవి భారతదేశంలో 3 సాఫ్ట్వేర్ కంపెనీలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిలయన్స్ అండ్ ఆల్, దే ఆర్ బిగ్. టాటా అండ్ డాక్టర్ రెడ్డిస్ కూడా తర్వాత $1 బిలియన్ కంపెనీ అయిన తర్వాత ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది అది. సో బట్ $1 బిలియన్ వాజ్ ద బిగ్ యూనికార్న్. Mm. ఆ ప్రెస్టేజ్ రావటం అనేది సత్యం కంప్యూటర్స్ ముందుగా అనౌన్స్ చేసింది. అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ హంకీ డోరీ, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అన్న పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎవరికి కూడా అనుమానం రాలా, బికాజ్ మార్కెట్ పరిస్థితులు అలా లేవు. Mm. ఎవ్రీథింగ్ సీమ్డ్ టు బి వెరీ పాజిటివ్. సో నడుస్తుండింది. అప్పటికి ఆయన ఒక బ్రాండ్ అనేది క్రియేట్ ఆయన చేసుకున్నాడు. ఒక బ్రాండ్, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే మీకు ఉదాహరణకి 2000 సంవత్సరంలో మార్చి 24వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉండేవారు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈనాడు కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పాలిటీషియన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. Mm. ఆయన ఆ అడ్వాంటేజ్ వాడుకొని ఆయన ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెరుగుతుంది అనే ఒక విశ్వాసం కలిగి ఉండి Mm. ఆయన ఏం చేశారు, ఇంజనీరింగ్ కాలేజెస్ నంబర్ పెంచి రిసోర్సెస్, ఇంజనీరింగ్ టెక్నాలజీ రిసోర్సెస్ని పెంచే కార్యక్రమం చేసి మనకి టాలెంట్ పూల్ని బిల్డ్ చేసే కార్యక్రమం ఒక పక్క చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ టాలెంట్ని ఎక్కడ వాడాలి? సో హీ వాజ్ యాక్చువల్లీ, ఐ కెన్ సే హీ వాజ్ ఏబుల్ టు ఫోర్సీ ది సాఫ్ట్వేర్ బూమ్. Mm. అందుకని ఆయన ఇక్కడ సైబర్ టవర్స్ కట్టించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇక్కడ పెంచే కార్యక్రమం చేసి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఇక్కడికి హైదరాబాద్కి. దాట్ వాజ్ ది బిగినింగ్. యాక్చువల్గా అంతకు ముందర ఎస్టిపిఐ హైదరాబాద్లో స్టార్ట్ అయింది, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా. చిన్నగా మొదలయ్యాయి అన్నీని. సైబర్ టవర్స్కి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో ఇక్కడ ఒక కంగ్లామరేట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉండాలని రాయి వేశారు. కానీ దాన్ని యాక్చువల్ రియలైజ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత. Mm. ఆయన 2000 సంవత్సరం అంటే మొదటి టర్మ్ అయిపోయింది ఆయనది. రెండో టర్మ్లో ఆ సైబర్ టవర్స్ గట్టించిన తర్వాత మొట్టమొదట మెగా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈవెన్ బిఫోర్ ఇట్స్ ఫార్మల్ ఇనాగరేషన్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి ప్రధానమంత్రి వాజ్పేయి గారు వచ్చి చేశారు. బట్ ఈ ఫస్ట్ మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఇన్ సైబర్ టవర్స్ విత్ బిల్ క్లింటన్. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్. ఇండియా విజిట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన హైదరాబాద్ తీసుకొస్తే ఆయన అట్ మహావీర్ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ సైబర్ టవర్స్లో మీటింగ్ అడ్రస్ చేశారు. మీటింగ్ అడ్రస్ చేసిన దగ్గర ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో బిల్ క్లింటన్, ఇటుపక్క రామలింగరాజు. హోల్ వరల్డ్ నోటీస్ హిమ్. హూ ఇస్ రామలింగరాజు? ఎగ్జాక్ట్లీ. ఇక అక్కడి నుంచి ఆయన ప్రభ వెలిగిపోవడం ప్రారంభించింది. అంటే అప్పటికే కంపెనీ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దాని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం దేశం కానీ దే హ్యావ్ సీన్ రామలింగరాజు యాజ్ ది పోస్టర్ బాయ్. ఎక్కడో భీమవరంలో పుట్టిన మనిషి మన ప్రెస్టీజ్ని అంత దూరం తీసుకెళ్తుంటే, అండ్ అతని ఇన్నోవేటివ్ థాట్స్, వాటి వల్ల కంపెనీ పెరుగుతుంటే వాళ్ళు న్యాచురల్గా ప్రభుత్వం కూడా వారిని గౌరవించి అక్కడ కూర్చోబెట్టారు. అప్పటికి ఏమి ఇబ్బందులు లేవు. ఒక ఐకాన్ లాగా ఐకాన్ లాగా కనిపించడం కాదు, హీ వాజ్ అన్ ఐకాన్, దాంట్లో అసలు సందేహమే లేదు. అలా కంపెనీ పెరుగుతున్న దశలో రాజు గారికి అనేక సెక్టర్స్ మీద ఆయనకి ఐడియా ఉండడం, ఇంట్రెస్ట్ ఉండడం ఉన్నా బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ రామలింగరాజ్ సత్యం గురించి ఇచ్చిన ఎపిసోడ్లో శ్రీరామ్ కర్రీ గారు చెప్పారు, రాజు అంటే కింగ్. అవును. సో హీ వాంటెడ్ టు బి కింగ్ ఇన్ ద స్పియర్స్ వేర్ హీ వాంటెడ్ టు ట్యాప్ సాఫ్ట్వేర్, కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్. ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కోసం 2 కంపెనీలు స్టార్ట్ చేశారు అబ్బాయిలు. తేజరాజు గారు మైటాస్ ఇన్ఫ్రా అండ్ రామరాజు గారు మైటాస్ ప్రాపర్టీస్. ఇవి 2 కంపెనీస్ స్టార్ట్ చేశారు. మైటాస్ ప్రాపర్టీస్ ఇస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దట్ ఈస్ నాట్ లిస్టెడ్. మైటాస్ ఇన్ఫ్రా is listed on Bombay Stock Exchange and National Stock Exchange. And it was doing extremely well. పెద్ద కాంట్రాక్ట్లు వచ్చేవి. దే యూస్ టు ఎగ్జిక్యూట్. చాలా గొప్పగా ఉండేది ఆ కంపెనీ కూడా.
మైటాస్ అనే పేరు కూడా చిత్రంగా చూడండి, సత్యం తాలూకా మిర్రర్ ఇమేజ్, అవును. అంటే వేరే పేరు పెట్టలేదు. అది అప్పట్లో బ్రహ్మాండంగా పెట్టారు అనుకున్నారు. ఉమ్, ఆయన కూలిపోయిన తర్వాత చూసారా రివర్స్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాడు ఈయన, పేరు కూడా రివర్స్గా పెట్టారని ఉమ్, ఇప్పుడు 4 రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడంటే అది జరిగినప్పుడు యాక్చువల్గా అంటే ఇంకో 3-4 రోజుల్లో 17 ఏళ్ళు అవుతుంది నేను ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫ్రాడ్ కమిట్ చేశాను, ఒక కన్ఫెస్ నేను చేసి ప్రాఫిట్స్ ఓవర్ స్టేట్ చేశాను, లాసెస్ అండర్ స్టేట్ చేశాను, ఐ డిడ్ నాట్ నో, ఇట్ వాజ్ లైక్ రైడింగ్ ఆన్ ద టైగర్ వితౌట్ నోయింగ్ హౌ టు గెట్ ఆఫ్ అండ్ వితౌట్ బీయింగ్ ఈటన్ ఉమ్, అని ఒక స్టేట్మెంట్ ఆయన ఒక పులి మీద స్వారీ చేశాను నేను, Yeah. పులి మీద నుంచి ఎలా దిగాలో తెలియదు. ఒక 10 పేజీల కన్ఫెషన్ స్టేట్మెంట్ స్టాక్ ఎక్స్చేంజ్కి సబ్మిట్ చేశారు. దీనికి కొంత నేపథ్యం ఉంది. ఆయన ఆన్ హిజ్ విన్నింగ్ స్ట్రీక్ అంత పైకి వెళ్ళిపోతున్నప్పుడు, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ది గ్రాఫ్ వాజ్ మూవింగ్ నార్త్ వర్డ్స్, Yeah. ఆ టైంలో ఇక్కడ ప్రభుత్వం మారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హైదరాబాద్కి మెట్రో రైలు ఆలోచన చేశారు. చేసి మెట్రో రైల్కి వర్క్ చేయడానికి అప్పుడే మన ఎన్విఎస్ రెడ్డి గారు మొన్నటిదాకా హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్ ఉండేవారు, మెట్రో చైర్మన్. ఆయన మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఉండేవాడు, చైర్మన్ చీఫ్ మినిస్టర్. ఆయన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో అడిషనల్ కమిషనర్గా ఉండేవారు. ఆయన Exactly. తీసుకొచ్చి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ హెచ్ఎంఆర్ఎల్ అని ఫ్లోట్ చేసి ఆయన ఎండీగా పెట్టి ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పి మొత్తం వర్క్ స్టార్ట్ చేశారు. చేస్తే పీపీపీ మోడల్, ఇది ప్రపంచంలో ఒక బ్యాంకాక్లో తప్ప ఇంకెక్కడా లేదు. ఆ మోడల్ని స్టడీ చేసి ఆ మోడల్లో చెయ్యాలి అని మొత్తానికి డిసైడ్ చేశారు. టెండర్స్ ఫ్లోట్ చేశారు. చేస్తే నవభారత్, మైటాస్ ఇన్ఫ్రా అండ్ ఇటాల్ థాయ్ అని ఒక థాయిలాండ్ కంపెనీ, ఈ 3 కలిపి ఒక కన్సార్షియంగా కలిసి దే ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టెండర్స్. ఇంకా చాలామంది వేశారు. వీళ్ళలో ప్రభుత్వం ఫ్లోట్ చేసిన ఐడియాస్కి అనుగుణంగా ఉన్న L1 మొట్టమొదటి టెండరర్గా ఈ గ్రూప్ వచ్చింది. వస్తే వాళ్ళకి టెండర్ అలాట్ చేశారు. రాజుగారికి తను హైదరాబాద్లో మెట్రో రైలు కట్టాలి అనే, తన పేరు మీద ఉండాలి అనే ఒక కోరిక ఒకటి గట్టిగా ఉంటుండేది. అండ్ హీ హ్యాడ్ దట్ విజన్ ఆల్సో. ఆయనకి లేదని కూడా మనం అందులో అదే అత్యాసపోయారని కాదు అక్కడ ఉద్దేశం. ఇది జరుగుతూ ఉండగా ఆయన ఒక పక్క నుంచి ల్యాండ్ బ్యాంక్ బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. అది మైటాస్ ప్రాపర్టీస్ కోసం. మైటాస్ ప్రాపర్టీస్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. వాళ్ళు విల్లాస్ కడతారు, అపార్ట్మెంట్స్ కడతారు, రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ చేస్తారు, ఇలాంటివి. ఉదాహరణకి మనకి బాచుపల్లిలో మైటాస్ హిల్ కౌంటీ అని ఒకటి ఉన్నది. బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజుల్లో అదే బెస్ట్ అనమాట హైదరాబాద్లో. ఆ టైప్లో వాళ్ళు ప్రాపర్టీస్ బిల్డ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. సో అలాంటివి ఎక్కడ పడితే అక్కడ చేయడం కోసం, ఆయన ల్యాండ్ బ్యాంక్ బిల్డ్ చేయడం కోసం ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ కొన్నారు. అక్రమంగా కబ్జా చేసి లేదన్న, హీ పర్చేస్డ్, డబ్బు పెట్టి కొన్నారు, ఎక్స్పెక్టింగ్ దట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వుడ్ గ్రో, బూమ్ అవుతుంది అనేది ఆయన ఉద్దేశ్యం. దానికి డబ్బు ఎక్కడి నుంచి పెట్టారు? ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ సత్యం కంప్యూటర్స్లో వచ్చిన లాభాలు తీసుకెళ్ళి మైటాస్కి పెట్టుకున్నారు, మైటాస్ ప్రాపర్టీస్లో పెట్టారు. ఇన్ఫ్రాలో కాదు. ఇన్ఫ్రా ఇస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. దానికి బిజినెస్ వస్తుంది, స్టాక్ మార్కెట్లో దాని ప్రైస్ పెరుగుతుంది. సో మంచి రేట్లు ఉండేది, 450-470 రూపాయల దాకా ఉండేది. ఇంకా 500లోను ఒక్కొక్క స్టాక్ మైటాస్ ఇన్ఫ్రాకి ఈ సంఘటన జరిగినప్పుడు. సో తను ఆ కాన్సార్షియంని లీడ్ చేయాలి, తను లీడ్ పార్ట్నర్గా ఉండాలి అనే ఉద్దేశంతో, బికాస్ నవభారత్ వాళ్ళ బుక్స్లో దేర్ టర్న్ ఓవర్ వాజ్ బిగ్. సో వాళ్ళు లీడ్ పార్ట్నర్స్ అయ్యారు అక్కడ. వాళ్ళని కింద తోసేయాలనే ఉద్దేశం కాదు, తనకు ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే తను ఆటోమేటిక్గా లీడ్ పార్ట్నర్ అవుతారు, వాళ్ళు కూడా ఉంటారు అనే ఉద్దేశం కలిగి ఉన్నారు ఆయన. అప్పుడు ఏం చేయాలి? సో అందుకని ఆయన మైటాస్ ఇన్ఫ్రాని, మైటాస్ ప్రాపర్టీస్ని సత్యంలో కలిపేస్తే సత్యం బుక్స్ విల్ రైజ్, సత్యం నంబర్స్ విల్ రైజ్, అండ్ వీళ్ళ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది కంపెనీ విల్ గ్రో అప్. అండ్ ప్రభుత్వం నిర్దేశించిన కాన్సార్షియం లీడర్షిప్కి కావాల్సిన టర్న్ ఓవర్ వచ్చేస్తుంది, క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి. ఆ నంబర్స్ కోసం ఆయన ఏం చేసాడు, ఈ 2 కంపెనీలు మెర్జ్ చేసేద్దాం దీంట్లో అనుకున్నాడు. అనుకొని ఇంట్రెస్టెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అవుతుంది.
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. అందుచేత ఆయన బోర్డు మీటింగ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్, అప్పుడు ఐఎస్బి డీన్గా ఉండేవారు మెండు రామ్మోహన్ రావు గారిని, ఈ మధ్యన పోయారు పాప ఆయన, ఒక అబౌట్ 5-6 months ago చనిపోయారు. వారు ని చైర్మన్గా పెట్టి ఈ మీటింగ్లో చైర్మన్ రామలింగరాజు గారు, సిఇఓ అండ్ ఎండి రామరాజు గారు ఆయన తమ్ముడు, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి, అంటే మేము డెసిషన్ తీసుకున్న విషయంలో మేము భాగస్థలం కాదనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం వీళ్ళు మీటింగ్లోంచి బయటికి ఎగ్జిట్ అయ్యి మెండు రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ చర్చ చేశారు ఈ అమాల్గమేషన్ గురించి. ఈ కంపెనీస్ మైటాస్ ప్రాపర్టీస్ అండ్ మైటాస్ని మెర్జ్ చేయడానికి చేసి దే అప్రూవ్డ్ దెమ్. ఇంకా ఒక ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమెరికా నుంచి ఆన్లైన్లో కూడా వచ్చారు. నాకు ఇప్పటికి కూడా గుర్తు, మెండు రామప్రసాద్ గారిని ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ, ఆయన హీ వాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. మంగళం శ్రీనివాసన్ అని ఒక ఆవిడ, తర్వాత వినోద్ ధామ్, వీళ్ళంతా ఇన్వెస్టర్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, డబ్బులు పెట్టగలిగే వాళ్ళు, వెంచర్ క్యాపిటలిస్ట్. అట్లానే కృష్ణజీ పాలెపు, ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో సత్యం స్టాక్, మైటా స్టాక్ పడిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకు? ఇది వాళ్ళ కొడుకుల కంపెనీలు దీంట్లో కలిపేసుకుంటున్నాడనే చూసింది ప్రపంచం. ఇప్పుడు నువ్వు టార్గెట్ కంపెనీని ఒక దాన్ని ఐడెంటిఫై చేసి నీ దాంట్లో మెర్జ్ చేయాలంటే నీ కొడుకుల కంపెనీ ఎందుకు చేయాలి, వేరే కంపెనీ ఎందుకు చేయకూడదు? నెక్స్ట్, హౌ డస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ రియల్ ఎస్టేట్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండ్ హౌ డస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కమ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్? ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సాయంత్రం ఇన్వెస్టర్స్ కాల్ ఒకటి జరిగింది. ఆ ఇన్వెస్టర్స్ కాల్లో వాళ్ళు రిపోర్టర్స్ని కూడా అలౌ చేస్తారు పార్టిసిపేట్ చేయడం. నేను హిందూకి బిజినెస్ రిపోర్టింగ్ చేసేవాడిని, నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఆ కాల్లో. అనలిస్ట్ రాజు గారి మీద ఎక్కేశారు. దే టోర్ హిమ్ అపార్ట్. యూ మస్ట్ రిజైన్, దిస్ ఈజ్ అ యూస్లెస్ డీల్ అని ఇలా డైరెక్ట్గా ఆయనకి చెప్పారు. ఓకే, సరే, ఈ ప్రెషర్ అంతా ఉండి స్టాక్ మార్కెట్లో పడిపోతుంటే దెన్ మళ్ళీ బోర్డు మీటింగ్ డిసైడ్ చేసి ఈ డీల్ని విత్డ్రా చేసుకున్నారు. ఓకే, యాక్చువల్గా ఆయన ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ తాలూకు కాన్ఫిడెన్స్ పొందాలి అంటే ఏజీఎం పెట్టాలి. ఒకవేళ వెంటనే డెసిషన్ తీసుకోవడానికి ఈజీఎం పెట్టిన, ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ పెట్టినా దాన్ని ఏజీఎం రాటిఫై చేయాలి. ఏజీఎంకి వెళ్తే అక్కడ ప్రపోజ్ చేయాలి. చేస్తే వాళ్ళు అడుగుతారు, సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం ఇంట్రెస్ట్ ఇన్ ఎక్వైరింగ్ ప్రాపర్టీస్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని అడుగుతారు. దానికి జెన్యూన్గా సమాధానం చెప్పగలగాలి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. ఇట్స్ లైక్ డ్రైవింగ్ ఏ కార్ వితౌట్ హ్యావింగ్ ఏ లైసెన్స్. సో ఎప్పుడైతే ఈ రూల్స్ ఫాలో అవుట్ చేశారో స్టాక్ మార్కెట్ డిడ్ నాట్ రెస్పాండ్ పాజిటివ్లీ. వాళ్ళు హోస్టైల్గా రియాక్ట్ అయింది స్టాక్ మార్కెట్. హోస్టైల్గా రియాక్ట్ అయ్యి స్టాక్ పడిపోతుంటే ఈయన డెసిషన్ విత్డ్రా చేశారు. డెసిషన్ విత్డ్రా చేసిన తర్వాత ఈలోపు ఏమైంది, అమెరికాలో సబ్ ప్రైమ్ క్రైసిస్ అని ఒకటి వచ్చింది. ఈ సబ్ ప్రైమ్ బారోయర్స్ అని ఉంటారండి. ఏంటి, హై రిస్క్ బారోయర్స్ అనమాట. వాళ్ళకి క్రెడిట్ వర్దినెస్, క్రెడిట్ హిస్టరీ అంత గొప్పగా ఉండదు. అయినా కానీ వాళ్ళకి అగ్రెసివ్గా అమెరికన్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి హౌసింగ్ కోసం. హౌసింగ్ మార్కెట్ వాజ్ ఇన్ ద బూమ్ అట్ దట్ టైం. ఓకే, 2007 కాలంలో. సో అగ్రెసివ్గా లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఈ లోన్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ లోన్స్ పెరుగుతున్న కొద్దికి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి కానీ ఒక్కసారిగా హౌసింగ్ మార్కెట్ ఇట్లా మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సిన అయినట్టు, లేకపోతే అతి సర్వత్ర వర్జయత అన్నట్టుగా అగ్రెసివ్గా హౌసింగ్ లోన్స్ ఇచ్చేస్తుంటే హౌసింగ్ మార్కెట్ ఆగిపోయింది. హౌసింగ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడ్డం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అది పడ్డం మొదలుపెట్టిందో బిగ్గెస్ట్ లెండర్ ఫర్ దీస్ సబ్ ప్రైమ్ బారోయర్స్, వీళ్ళకి క్రెడిట్ వర్దినెస్ లేదు, వీళ్ళు అప్పులు కట్టలేకపోయారు, రీపేమెంట్ చేయలేకపోయారు హౌసింగ్ లోన్ ఈఎంఐస్. ఓకే, చాలామంది, ఎందుకంటే వాడికి ఆ బ్యాండ్ విడ్త్ లేదు కట్టేదానికి. అప్పుడు వాడు లోన్లు ఇచ్చిన పెద్ద బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ కూలిపోయింది. దాని ఇంపాక్ట్ వీళ్ళందరూ బయర్స్ ఎక్కడెక్కడి నుంచి కొంటున్నారు, నాట్ జస్ట్ అమెరికన్స్. సో ఎప్పుడైతే అది కూలిపోయిందో దాని ఇంపాక్ట్ వరల్డ్ ఓవర్ అక్రాస్ ది గ్లోబ్ పడింది. ఇండియా అమెరికన్ మార్కెట్తోనూ అమెరికన్ ఎకానమీతోనూ విపరీతమైన అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ దాట్. డైరెక్ట్ ప్రొపోర్షనేట్గా ఉంటుంది.
ఆ ప్రాసెస్లో అది ఎప్పుడైతే పడిపోయింది ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినింది. ఎకనామిక్ రిసెషన్ వచ్చే సూచనలు అప్పుడే వచ్చేస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఈయన క్రియేట్ చేసిన ల్యాండ్ బ్యాంక్ వాల్యూ పడిపోయింది. ల్యాండ్ బ్యాంక్ వాల్యూ పడిపోలేదు అనుకోండి, ఈయన దాన్ని అమ్మేసి ఆ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి ఒకవేళ ఈ కన్సార్షియం సత్యం మైటాస్ అండ్ మైటాస్ ప్రాపర్టీస్ ఎక్విజిషన్ని బోర్డ్ ప్రజలు యాక్సెప్ట్ చేసి స్టాక్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఉంటే అసలు ఈ క్రైసిస్ ఉండేది కాదు. ఆయన ల్యాండ్ బ్యాంక్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ సత్యంలో ఏర్పడిన హోల్ పూర్తి చేసేవాడు, కవరప్ అయిపోయేది, మనకు తెలిసేది కాదు. కానీ అది అలా అవ్వలేదు. ఇది పడిపోయిన తర్వాత ఇంక చివరికి ఆయన వే అవుట్ లేక ఆయన కన్ఫెషన్ ఇచ్చారు. ఇచ్చి ఒక ప్రకటనలాగా తెలియజేశారు, స్టాక్ మార్కెట్కే తెలియజేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే నాడు యాక్చువల్గా ఆయనే వెళ్ళారు, డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సరెండర్ అయిపోయారు. బట్ వాళ్ళు అరెస్ట్ కింద చూపించారు. తర్వాత హీ వాజ్ అరెస్టెడ్. చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు. చివరికి ఏదో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. ఇక అట్లా నడుస్తున్నది. దాంట్లో ఆ బ్యాడ్ బాయ్ బిలియనర్స్ ఎపిసోడ్లో అరవింద్ కృష్ణ అని కోచింగ్ ప్రాక్టీస్కి హెడ్ ఉండేవాడు సత్యంలో. ఆయన తన అభిప్రాయాలు తను తెలియజేశాడు. రఘు కర్నాడ్ అని జర్నలిస్ట్ అండ్ అన్ ఆథర్, ఆయన హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్. హరిత ఆళ్లపల్లి అని ఆయన చీఫ్ హెచ్ఆర్ హెడ్గా ఉండేవాడు సత్యం కంప్యూటర్స్లో, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అనేవాళ్ళు, అండ్ మార్కెటింగ్ హెడ్ కూడా అతను. వెరీ వెరీ షార్ప్ గై. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నా 20 ఏళ్ల కెరియర్ అంశమైపోయినట్టుగా అనిపించింది నాకు ఇదంతా అయ్యేటప్పటికీ అని. యాక్చువల్గా వీళ్ళందరికంటే టీవీలో కనపడిన వాళ్ళందరికంటే క్లోజ్గా రాజుగారికి తెలిసిన వాడు హరిత ఆళ్లపల్లి. తర్వాత శ్రీరామ్ కర్రీ, ఆయన హీ వాజ్ ఇన్ ది కార్ప్కామ్ డిపార్ట్మెంట్. ఈ జరిగినప్పుడు కాదు, అంతకంటే ముందర కొంతకాలం ముందర. తర్వాత ఆయన వేరే కంపెనీలకు వెళ్ళిపోయారు. బట్ ఆయన కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన యాక్చువల్గా ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ చెప్పాడు. వైకుంఠ ఏకాదశి రోజు నాడు రాజుగారు తన కన్ఫెషన్ ఇచ్చారు, మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాడు ఈ సీరియల్ రిలీజ్ అయింది. అండ్ రాజుగారికి 3, 5 అనే 2 నంబర్లు చాలా ఫ్యాసినేటింగ్ నంబర్స్. 3 అది చెప్పాడు శ్రీరామ్ కర్రీ గారు. 3 ఆయన 4వ కంపెనీ అది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ తర్వాత 4th లార్జెస్ట్ ఇస్ సత్యం. ఆయన ఎట్లన్నా 3rd పొజిషన్ కన్నా వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. సో ఈ వాంటెడ్ ఈ లైక్ దట్ నెంబర్ 3 కానీ 2 కానీ 1 కానీ 3కి వెళ్తే 2 కానీ 1 కానీ ఆ కోరిక ఉండేది. అండ్ ఈ నెవర్ వాంటెడ్ టు స్లిప్ టు ది 5th పొజిషన్. దాన్ని అక్కడ కాపాడుకోవాలి. ఆ 5th పొజిషన్లో పడిపోకూడదు అనేది కాపాడుకునే ప్రాసెస్లోనే ఈ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేశారు. చేయడంతో ఈ ప్రాసెస్ జరిగింది. సో ఆయన శ్రీరామ్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యాక్చువల్గా స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా అన్నట్టుగానే ఉండిందండి అప్పట్లో. అండ్ అయ్యుండేది అది. ఆయన స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా అనే పేరు నిలబడిపోయి ఉండేది. ఈ క్రైసిస్ వచ్చి ఆ కంపెనీలు పడిపోకపోయి ఉంటే, సబ్ ప్రైమ్ క్రైసిస్ అండ్ లేమన్ బ్రదర్స్ కొలాప్స్ లేకపోతే, ఎకనామిక్ రిసెషన్ రాకపోతే, ఇవన్నీ ఇఫ్స్ అనుకోండి, అదే అంటే ఒకదానికి ఒకటి యాడ్ ఆన్ అయ్యి లేకపోతే ఈ క్రైసిస్ బయటకు వచ్చేది కాదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో తను 25% తను చేసేవాడేమో. ఆయనకి సత్యం ఎక్కడో ఉండేది. ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. ఆయన నిజంగా చాలా తెలివైన వాడు. ఆయన చాలా క్విక్గా ఆలోచించగలడు. హోమ్ గ్రోన్ బాయ్. ఉద్యోగాలు తీసేసే కంపెనీ కాదు సత్యం, మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ లాగా. అలాంటిది 2008లో ఒక 400 మందిని తొలగించారు. తొలగిస్తే ఫస్ట్ అంటే ముందు రోజు నాడు వెర్చుసా అనే కంపెనీ వాడు ఒక 400 మందిని తీసిస్తే నాకు వర్చుసాలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కొంతమంది దే రీచ్డ్ అవుట్ టు మీ. హిందూలో బిజినెస్ ఎవరు రిపోర్ట్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేద్దామంటే చేశారు. నేను రిపోర్ట్ చేస్తే అది ఫస్ట్ పేజీలో వచ్చింది. ఓకే, అదే చూసి నెక్స్ట్ డే ఈ సత్యం కంప్యూటర్స్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. 400 మంది తీశారు మా దగ్గర అని. దాంట్లోనే ఈఎల్టీపీస్ చాలా మంది ఉన్నారంటే ఎంట్రీ లెవెల్ ట్రైనీ ప్రోగ్రామర్స్, బేస్ లెవెల్ అసోసియేట్స్. తర్వాత హయ్యర్ బ్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఎస్ బ్యాండ్, టీ బ్యాండ్ అలాంటి ఉండే వాళ్ళకి, హయ్యర్ బ్యాండ్స్ ఉండే వాళ్ళు సీనియర్ ఎంప్లాయీస్ని కూడా తీశారు. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, డబ్బులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వల్ల తొలగించారు. ముందు ఈ 400 మంది తొలగించారు. ఫస్ట్ హిందూలోనే నేనే రాసినది.
ఏదో తేడా ఉంది సత్యంలో అనే వాసన వచ్చింది అప్పుడే. ఉమ్, ఇక ఆ తర్వాత మిగతా పత్రికలు దాన్ని ఫాలో అప్ చేసినాయి. ఆ నెక్స్ట్ మంత్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చారు రామలింగరాజు గారు. ఉమ్, ఆ ఆ సమావేశంలో ఆయన చెప్పారు, ఇట్లా హిందూలో రాసింది కరెక్ట్ 400, అంతకంటే మిగతా వాళ్ళందరూ అంతకంటే నంబర్లు పెంచి రాశారు సెన్సేషన్ కోసం, కానీ అలా లేదు అని చెప్పారు. ఆ మీటింగ్లో కూడా ఆయన ఇగో ఈ కంపెనీలను ఎక్వైర్ చేసామని చెప్పారు. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడే ఉద్యోగస్తుల్ని తీసేశారు, అయినప్పుడు కూడా దేవర్ మేనేజింగ్ దానికి ఒక Yeah. హైప్ చూపిస్తూ వచ్చారు. అయితే అది ఇంకెక్కువ కాలం నడవలేదమ్మా. ఉమ్, ఇక 2 ఆ నెలలు బబుల్ ఎప్పుడో ఒకసారి అంతే, బర్స్ట్ 2-3 అయిపోయింది. నెలల్లోనే అయిపోయింది అది. అండ్ రాజుగారికి రైట్ హ్యాండ్ మ్యాన్ శ్రీనివాస్ వడ్లమని, ఆయన సిఎఫ్ఓ ఉమ్, అండ్ చార్టెడ్ అకౌంటెంట్, చాలా తెలివైన వాడు అతను. హీజ్ ఆ పార్ట్నర్ ఇన్ దిస్ యాక్టివిటీ, పార్ట్నర్ టు ది క్రైమ్. ఉమ్, అలాంగ్ విత్ హిమ్ ఆయన జైలుకి వెళ్ళాడు. అండ్ దెన్ ఇక ఎక్స్టర్నల్గా కొంతమంది ఉండేను. సో ఒక 1243 కోట్ల రూపాయలకి వీళ్ళు ఒక 39 షెల్ కంపెనీలు ఓపెన్ చేశారు. ఉమ్, అదొక లిస్ట్. ఇక మొత్తం అన్ని రకాల నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎస్ఎఫ్ఐఓ, ఆర్ఓసి, ఉమ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ. మన జేడి లక్ష్మీనారాయణ గారు జేడీగా ఉండేవారు అక్కడ. ఓకే. ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఆ బెయిల్ వచ్చింది ఆయనకి. బెయిల్ మీద ఉన్నారు, ఇప్పుడు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఉమ్, కేస్ హ్యాస్ నాట్ కమ్ టు ఏ క్లోజ్ యాజ్ సచ్, బట్ మొత్తానికి సత్యం ఇస్ హిస్టరీ నౌ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సత్యం ఈయన ఆ కంపెనీని చాలా గొప్పగా చూపించుకోవాలి కాబట్టి రామలింగరాజు దాన్ని హైప్ చేస్తూ వచ్చారు. ప్రతిసారి ఎక్కడ తగ్గొద్దు కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అండ్ ప్రోగ్రెస్ అనేది ఎవ్రీ టైం చూపించుకోవాలి. ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అయిపోయింది. సో ఇది కొంతకాలాన్ని అలా మేనేజ్ చేసుకునేవాడేమో, కాకపోతే యుఎస్ లో సబ్ప్రైమ్ క్రైసిస్, ఆ తర్వాత లేమన్ బ్రదర్స్ ది ఇవన్నీ కలిసిన తర్వాత ఇంకా నో వే టు ఎస్కేప్ రూట్ లేకపోయింది. సో అన్ని కలిపి ఈయన మీద అయితే పడ్డాయి. ఇంకా మనవాడు కాబట్టి దాన్ని అంతగా చూసుకుంటున్నాం, కానీ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా ప్రతి చోట. ఆ కాలానికి అది పెద్దది. ఎగ్జాక్ట్లీ. ఆ కాలానికి అది పెద్దది. ఇక ఆ తర్వాత ఈ బ్యాడ్ బాయ్ బిలియనర్స్ లో సిరీస్ లో ఉన్నాయి. ఆ తర్వాత కదా జరిగాయి. అది 2009లో అయింది. అవును. ఇప్పుడు విజయ్ మాల్యా ఎప్పుడైంది? 2014 తర్వాత కదా. సహారా ఎస్టేట్స్, సహారా అంతే కదా. మన గీతాంజలి జ్యువెలర్స్ అది కూడా అంతే కదా. సో దట్ ఈస్ హౌ. సో రైడింగ్ ద టైగర్, బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఏదైతే జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చూపించారు. దాదాపుగా చూపించారు. అయితే ఈ రామలింగరాజు గారిని క్రిమినలైజ్ చేయలేదు వాళ్ళు. ఓకే. ఒక పెద్ద నేరస్తుడిగా ఏం చూపించలేదు. నిజానికి విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ, సుబ్రతా రాయ్ కానీ మేము తప్పు చేశామని చెప్పలేదు. ఈయన వాళ్ళు ఒప్పుకున్నారు. పారిపోయారు. వాళ్ళు ఎలాగోలా దేశం వదిలి పారిపోయారు. రాజుగారు అలాంటి పని చేయలే. తప్పు నేను చేశానని చెప్పారు. అక్కడ రాజే. యా, దట్స్ వాట్. సో మొత్తానికైతే ఆ కోర్టు దాకా వెళ్ళారు. ఈయన దాన్ని ఎపిసోడ్ ని పబ్లిష్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అన్నారు. బట్ కొంతకాలం అక్కడ కూడా ఆయనకి వ్యతిరేకంగానే జడ్జిమెంట్ వచ్చింది. సో నెట్ఫ్లిక్స్ హాస్ ఫైనల్లీ బీన్ ఏబుల్ టు ఎయిర్ ద ప్రోగ్రామ్. చూసుకొని ఉంటారు కదా తప్పకుండా. కాకపోతే నో రియాక్షన్, ఇంకా అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. వారు అసలు లాస్ట్ 17 years బట్టి ఈజ్ మెయింటైనింగ్ టోటల్ సైలెన్స్. బట్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు వాయిస్ అయితే. రాదు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు స్పీక్ అవుట్ ఆన్ దిస్ థింగ్స్. యా. సో అది అలాగే ఉంటుంది. ఆ బెయిల్ మీద ఉన్నారు, కేసు ఉందా లేదా, కొట్టేశారా, క్లీన్ చిట్ వచ్చిందా, ఏది తెలియదు. ఏం రాదు. అది కొనసాగుతుంటుంది. క్లీన్ చిట్ రాదు, ఎందుకంటే వారే చెప్పారు కదా నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశానని ఆయన అనౌన్స్ చేశాడు. క్లీన్ చిట్ రాదు. ఎట్టెళ్ళింది ఫండు, మనీ ఎట్టెళ్ళింది, మనీ ట్రైల్ ఏంటి, ఇలాంటి ఇన్వెస్టిగేట్ చేసి విక్టిమ్ ఎవరు, ఇలాంటివి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. విక్టిమ్ ఎవరు అంటే రాజుగారి కేసులో విక్టిమ్ ఎవరు లేరు. స్టాక్ మార్కెట్లో సత్యంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లూజర్స్ ఆ టైంలో. బట్ వాళ్ళ షేర్స్ అని టెక్ మహీంద్రాకి ట్రాన్స్ఫర్ అయినాయి కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ రాకపోయినా ఇప్పుడు టెక్ మహీంద్రాకి ఇప్పుడు ఏ షేర్ వాల్యూ ఉందో, అమ్ముకోకపోతే ఆ రోజు నాడు షేర్ హోల్డింగ్ ఉన్న వాళ్ళకి అదే వాల్యూ ఉంటుంది ఇప్పుడు. సో డైరెక్ట్గా దెర్ ఇస్ నో బడీ హూజ్ అ విక్టిమ్. అండ్ మధ్యలో ఈ ఎంప్లాయీస్ని తీసేసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎమోషన్ యాంగిల్ అనేది ఉంది. ఎమోషన్ కాదు, ఆ 400 మంది కాదమ్మా. ఒకసారి ఈ సత్యం కంప్యూటర్స్ రాజుగారు ఇలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత దానికంటే ముందే స్టేట్ ఫార్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, 1200 కోట్ల రూపాయలు వాజ్ ద బిజినెస్ టర్న్ ఓవర్
సత్యం కంప్యూటర్స్ టోటల్ బిజినెస్లో 1200 కోట్ల రూపాయల షేర్ వీడిది. ఉంది. స్టేట్ Yeah. ఫార్మ్ కంట్రిబ్యూట్ చేస్తుంది 1200 crores. Mm. తర్వాత వాడు ఫస్ట్ హీ పుల్డ్ ద ప్లగ్, వాడు వెళ్ళిపోయాడు. వాడి కింద సుమారు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఆ స్టేట్ ఫార్మ్ ప్రాక్టీస్ దాని సాఫ్ట్వేర్ యాక్టివిటీ చేయడానికి. వాళ్ళందరూ ఉద్యోగాలు పోయి. Yeah. ఆ తర్వాత రోజు నాడు క్వాంటాస్ అని న్యూజిలాండ్ ఎయిర్లైన్స్ వాడు వెళ్ళిపోయాడు. Mm. తర్వాత కోకోకోలా వెళ్ళిపోయింది, తర్వాత వరల్డ్ బ్యాంక్ వెళ్ళిపోయింది. వీళ్ళందరూ క్లయింట్స్, పెద్ద పెద్ద క్లయింట్స్. ఇలా ఒక్కొక్క క్లయింట్ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఏదో అబర్దీన్ అనే పేరుతో ఒకడు, ఇలా చాలామంది ఉన్నారు. Okay. నాకేదో చాలా 17 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అవును. గుర్తులేవు పేర్లు వరుసగాను. వీళ్ళందరూ కూడా క్లాస్ యాక్షన్ లా సూట్స్ వేశారు. అసలు ఇండియాలో క్లాస్ యాక్షన్ లా సూట్స్ లేవు. ఇది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్లో SECలో కూడా వీళ్ళు ఉంటారు కదా, బికాజ్ దే ఆర్ లిస్టెడ్ ఇన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. అందుకని SECలో వీళ్ళు క్లాస్ యాక్షన్ లా సూట్స్ వేశారు. వేసి మా అందరికీ గ్రూప్గా నష్టపరిచాడు రామలింగరాజు అని. సో అక్కడ ఆ సూట్స్ ఉన్నాయి అమెరికాలో. అది ఇంకోటి తేలలేదు, అది ఏం తేలలేదు, అలా ఉంది 17 ఏళ్ళ బట్టి. ఆయన బెయిల్ మీద ఉన్నారు, అది విషయం. ఎస్ అండి. సో కథాసుఖాంతం కాదు, దట్ వాస్ ద లైక్ ఎలా దిగాలో తెలియదు. గుర్రం మీద స్వారీ అయితే చేశారు ఆయన, Yes. కాకపోతే చివరికి దానికి బలి అయిపోయారు. అదే, అంతే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.